నా పేరు రేవూరు వేణుగోపాల్. నేను టీఎన్ఎస్ఎఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీని. నిన్న కూచివారిపల్లి పంచాయతీలో ఎన్టీఆర్ కాలనీలో ఏదో అక్రమాలు జరిగినాయని, అక్రమాలు జరిగితే అధికారులు కూల్చివేత చేశారు. దానికి అమర్నాథ్ రెడ్డి వాళ్ళ బినామీలు ఎస్సీలను అమర్నాథ్ రెడ్డి బినామీలుగా పెట్టుకొని ఎస్సీల దగ్గర కావటూరి సుబ్రహ్మణ్య నాయుడు గారి మీద, అట్లాగే మా మండల అధ్యక్షుడు గన్నె సుబ్బనరసయ్య గారి మీద అవాకు చవాకులు పేలుతూ ఏదో దళితులు కలతో అన్యాయం చేసినట్టు మాట్లాడడం చాలా తప్పు. ఆ పక్క ప్రాంతాల్లో కావటూరి సుబ్రహ్మణ్య నాయుడు గారు ఎస్సీలకి ఎన్నో సాయం చేశాడు. ఆయన విగ్రహాలు కావచ్చు, వాళ్ళు పెళ్లి చేసుకుంటా కావచ్చు, రకరకాల చేశారు ఆయన. అటువంటి ఆయన మీద ఏదో బుడద చల్లాలా అనే రీతిలో ఈరోజు ఒక దళిత నాయకుడు అమర్నాథ్ రెడ్డి వాళ్ళ దగ్గరికి మాట్లాడిస్తూ ఉంటే సిగ్గుసేడు. అట్లాగే మా మండల అధ్యక్షుడు సుబ్బనరసయ్య నాయుడు గారు అమర్నాథ్ రెడ్డి మీద, ఆయన చేసే దుర్మార్గాల మీద ప్రభుత్వం వచ్చి నుంచి అనేక పోరాటాలు చేశాడు. ఎస్టేట్ కావచ్చు, రకరకాల భూములు సర్వే నెంబర్ల ఆధారంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, అట్లాగే జిల్లా కలెక్టర్ల గారు కానీ అన్ని ఇచ్చి ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి. ఏం దోచలేక ఎస్సీల చేత దాడి చేసే విధంగా ఈరోజు నిన్న మాట్లాడడం చాలా దారుణం. ఎస్సీలారా ఒకసారి ఆలోచన చేయండి. వైసీపీ టాప్లో పడద్దండి. దుర్మార్గం ఎవరు చేసినా దుర్మార్గాలే. ఎస్సీలైనా, బీసీలైనా, ఓసీలైనా ఎవరు చేసినా అక్రమాలే, సక్రమాలే. కేవలం ఈ యొక్క అమర్నాథ్ రెడ్డి అనుచరులు, అమర్నాథ్ రెడ్డి బినామీలో ఆడ భూములు తీసుకొని వాళ్ళ దగ్గర ఎస్సీల దగ్గర వాళ్ళు బానిసలు చేస్తూ వాళ్ళు సంపాదించే డబ్బును ఈరోజు అమర్నాథ్ రెడ్డి తీసుకొని వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు తప్ప ఇక్కడ ఎస్సీల భూములు కానీ ఎటువంటి పరిస్థితుల్లో పోయే పరిస్థితి లేదు. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా ఎస్సీ నాయకులను, ఎస్సీ కార్యకర్తలు, ఎస్సీలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.